పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. మొట్టమొదట మొత్తం భారతదేశం ప్రజలందరికీ, పౌరులందరికీ మనం కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశం PSSM వారు 2012 నుంచి ఈ డిసెంబర్ 21 నాడు ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహాచక్రాలు చేస్తూ వస్తున్నారు. పత్రిజీ గారి యొక్క ఆయన ఎప్పుడు చెప్పేవారు, ఏదో ఒక రోజు UNO వారు వరల్డ్ మెడిటేషన్ డిక్లేర్ చేస్తారని. ఆయన విజన్ ప్రకారం రీసెంట్గా ఐక్యరాజ్య సమితి వారు వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21 నాడు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఆర్గనైజేషన్ మనందరం భారతదేశం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఎంతో గొప్ప అచీవ్మెంట్ అని చెప్పాలి భారతీయులందరికీ. ఎందుకంటే ప్రపంచంలో భారతీయుల యొక్క ప్రత్యేకత యోగా డే ఎలానో ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డే కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు వస్తుంది. ఇందులో భాగంగానే పత్రిజీ గారి యొక్క లక్ష్యం ప్రపంచంలో ఉన్న ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలన్న లక్ష్యం, ఈ జగత్తంతా ధ్యాన జగత్ కావాలన్న లక్ష్యం. ఈ విశ్వశాంతికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో కర్తాల్ అనే గ్రామం దగ్గర కైలాసపురి అనే క్షేత్రంలో ప్రపంచ శాంతికి ఈ ధ్యాన మహాగం ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 1,00,000 మంది ధ్యానులు, యోగులు మొత్తం భారతదేశం నలుమూల నుండి వస్తారని ఒక అంచనా. అందులో భాగంగా అక్కడ ఉన్న మహేశ్వర మెగా పిరమిడ్లో 225 గంటలు విశ్వశాంతికి అఖండ ధ్యానం జరుగుతుంది. దానితో పాటు యువతి యువకులకు మోటివేషనల్ క్లాసెస్ కూడా ఒక సపరేట్ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న పార్వతీ పిరమిడ్లో వేరే భాష వాళ్ళకు హిందీ, ఒరియా, కన్నడ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా సపరేట్ క్లాసెస్. దానితో పాటు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ యోగులో యొక్క గురువుల యొక్క సందేశాలతో పాటు రోజు అక్కడ మెయిన్ ప్రాంగణం సరస్వతి ప్రాంగణంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు ఏకదాటిగా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల వివరాలు మా మారం శివప్రసాద్ గారు చెప్తారు. ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి జరుగుతుంది. ఇందులోనే ఇంకొక రెండవ యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం ఏంటంటే పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. దాదాపు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం ఆ 12 రోజుల్లో అక్కడి నుంచి వితరణ జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే 10 లక్షల ప్లేట్ల భోజనం ఒక ప్లేస్లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈసారి అది కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది రాజకీయ నాయకులను కూడా ఇన్విటేషన్స్ ఇస్తున్నాం. ఇంకా వెయిటింగ్ ఫర్ అలా కన్ఫర్మేషన్స్ వెయిట్ చేస్తున్నాం. కాబట్టి యావత్ భారతదేశ ప్రజలందరికీ నా యొక్క మనవి, ఈ విశ్వశాంతికి జరుగుతున్న ఈ భూమండలం మీద జరుగుతున్న ఈ యాగానికి మీరందరూ రావాల్సిందిగా మా మనవి.